ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గురుకుల దీనస్థితి చూసి బాసర సరస్వతి తల్లి మనసు తల్లదిల్లుతుందని బీఆర్ఎస్ మాజీ మంత్రి టి హరీష్ రావు ఎక్స్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవైపు నిర్మల్ జిల్లా దిలావర్పూర్ కేజీవీపీ పాఠశాలలో ఈ బువ్వ మేము తినలేము, మమ్మల్ని తీసుకెళ్లండి అని తల్లిదండ్రులను వేడుకుంటున్న విద్యార్థులు, ఇంకోవైపు అనంతపేట్ కేజీవీపీ పాఠశాలలో విషాహారం తిని 10 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలైన దుస్థితి. విషాహారం తిని వాంకిడి గురుకుల విద్యార్థిని మరణించిన ఘటన మరొక ముందే ఇలాంటివి పునరావృతం కావడం సిగ్గుచేటని విమర్శించారు. ఒకప్పుడు గురుకులాల్లో సీట్ల కోసం క్యూ కట్టేవారని, ఇప్పుడు అదే గురుకులాల నుంచి ఇంటిబాట పట్టేందుకు విద్యార్థులు క్యూ కడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఊదరగొట్టిన మార్పు ఇదేనా? కాంగ్రెస్ పాలనలో చదువు సంగతి దేవుడెరుగు, పిల్లల ప్రాణాలతో బతికుంటే చాలని తల్లిదండ్రులు అనుకుంటున్నారని, ఈ బువ్వ మాకొద్దు, ఇక్కడ మేము ఉండలేమని విద్యార్థులు వేడుకుంటున్నారని విమర్శించారు. కన్నబిడ్డల ఆవేదన చూడలేని తల్లిదండ్రులు గురుకులాలకు వచ్చి బిడ్డలను తోలుకుపోతున్నారని, ఏడాదిలో మీ పాలన వైఫల్యానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుందని హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.